జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ రాజధాని కారిడార్, దీంట్లో ఉన్నటువంటి అవకాశాలు, ఇది రాష్ట్రానికి ఏ విధంగా గ్రోత్ ఇంజన్ అయిద్దో ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. చర్చించుకుంటూ అంతకుముందు 2019లో ఎన్నికల నినాదంగా రావాలి జగన్ కావాలి జగన్ అని చెప్పి ఎన్నికల నినాదంగా అప్పుడు ఎలా వెళ్ళిందో ఈ రోజు 2029కి రావాలి జగన్ కావాలి మావిగన్ అంటూ ఈ రోజు ప్రజలు అలానే రావాలి జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పులు లేకుండా లక్షలాది కోట్ల రూపాయల అప్పులతో అవినీతి సామ్రాజ్యం లేకుండా ఏదైతే అద్భుతమైనటువంటి మచిలీపట్నం విజయవాడ గుంటూరు కారిడార్ రేపొద్దున భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పి ప్రజలందరూ ఈరోజు అనుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ సంస్థలన్నింటినీ దించాడు. ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలు, ఇవి పత్రికలు కాదు, వీళ్ళు రాసేటటువంటి రాతలు సమాజానికి ఏ రోజు ఉపయోగపడేటటువంటి రాతలు వీళ్ళు రాయల. ఎప్పుడు మీరు చూడండి, బరి తెగించి ఎంతకంటే దిగజారలేన ప్రతిసారి వాళ్ళు రాస్తున్నటువంటి రాతలు వాళ్ళు ప్రజల మెదడులోకి ఎక్కించేటటువంటి విషయం. నేను అడుగుతున్నా, మీలో ఎవడన్నా మగాడుంటే మీ పార్టీల్లో చర్చ పెడదాం. మావిగన్ ఎందుకు వద్దో, అమరావతి ఎందుకు కావాలో, అమరావతితో వచ్చేటటువంటి లాభం ఏంటో, మావిగన్తో వచ్చేటటువంటి లాభం ఏంటో లేదా నష్టమేంటో మరి చర్చకి ఎవడన్నా సిద్ధమా? ఎందుకంటే ఇక్కడ డబ్బులు ఖర్చు కాదు. అసలు రాజధానికి కావాల్సిందేంటి? రోడ్లు, అదేవిధంగా రైల్వే, అదేవిధంగా వాయు మార్గం, జల మార్గం. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. సముద్రం ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, అతి పెద్ద రైల్వే స్టేషన్ ఉంది, ఆసియాలో కల్లా అతి పెద్ద బస్ స్టేషన్ ఉంది. మరి ఎన్ని వదిలేసి కొత్తగా పెద్ద రైల్వే స్టేషన్ కడతాం, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కడతాం, ఉన్నది ఏం చేసుకోవాలి? అంతర్జాతీయ రైల్వే స్టేషన్ కడతాం, ఉన్న 2 రైల్వే జంక్షన్లు ఉన్నాయి గుంటూరు విజయవాడ, వాటిని వదిలేసి కొత్తది కడతాం. లేదంటే ఇక్కడ స్పోర్ట్స్ సిటీ కడతాం, ఆల్రెడీ స్టేడియం ఉంది విజయవాడ. సో ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ. ఇవన్నీ వదిలేసి కొత్తది అన్ని కొత్తగా మొత్తం ఆల్రెడీ ఉన్న అసెంబ్లీని వద్దనుకొని కొత్త అసెంబ్లీ, ఉన్న సచివాలయాన్ని వద్దనుకొని కొత్త సచివాలయం, ఉన్న హైకోర్టును వద్దనుకొని కొత్త హైకోర్టు. ఇవన్నీ తలకాయలో గుజ్జున్నాడో లేదంటే మనిషిగా బుద్ధిగా ఆలోచించేవాడో ఎవడో చేయడు చంద్రబాబు నాయుడు గారు, మీరు చేస్తా ఉన్నారు. సో అందుకని ఈ చర్చ జరగనీయకుండా వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ కుట్రలో భాగమే ఈ దిగజారుడి వ్యాఖ్యలు.